మోపబడ్డాయి, ఆరోపించబడ్డాయి. ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం మనం ఇప్పుడు ఇక్కడ లోకల్ బాయ్ నాని గారి తరపున వాదిస్తున్న అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కార్తిక్ గారు, ఈయన అండ్ ఆయన అసోసియేట్ రోహిత్ గారు ఇద్దరు ఉన్నారండి. సో వీళ్ళ మాటల్లో అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, కార్తిక్ గారు నమస్కారం అండి. సార్, లోకల్ బాయ్ నాని గారి మీద ఎలాంటి సెక్షన్లు మోపబడ్డాయి, ఏం జరిగింది? లోకల్ బాయ్ నాని ఒక బెట్టింగ్ ప్రమోషన్కి సంబంధించిన వీడియో ఒకటి స్టేటస్లో పెట్టాడు. అది ఎప్పుడో పాత, ఆల్మోస్ట్ 8-9 months బ్యాక్ది. అది రీసెంట్గా ఎవరో ఐపీఎస్ తెలంగాణ క్యాడర్కి సంబంధించిన సజ్జనార్ గారి ఆయనకి పంపిస్తే ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఇది పోస్ట్ చేస్తూ ఈఎంఐ పనులు డబ్బులు సంపాదించడానికి సో అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత ఈయన లోకల్ బాయ్ నాని రిప్లైగా ఇది పలానా పోస్ట్ పాతదండి, అది నాకు తెలియదు, దీనివల్ల లీగల్ కాన్సిక్వెన్సెస్ అవి తెలియదు, నేను చదువుకోలేదు, దానివల్ల ఇదంతా జరిగింది, పెద్ద వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇది లీగల్ అనుకొని నేను కూడా ప్రమోట్ చేశానని చెప్పాడు. సారీ చెప్పాడు. ఆయన వీడియో చేశారండి, ఆయన ఒక వీడియో రూపంలో చేసి పెట్టాడండి. తర్వాత అదే రోజు ఈవినింగ్ సడన్గా ఒక 3 పోలీసులు వచ్చి ఎండాడ సైబర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఒక 5ంటికి తీసుకెళ్ళి రాత్రి 9ంటికి అరెస్ట్ ఇంటిమేషన్ ఇచ్చారు. ఇంటిమేషన్ ఇచ్చిన దాంట్లో సెక్షన్ 111 ఆఫ్ 2 112 ఆఫ్ 1, నెక్స్ట్ 46 అండి, ఇంకోటి 61 ఆఫ్ 4 అండి, ఇవన్నీ బిఎన్ఎస్ యాక్ట్, నెక్స్ట్ గేమింగ్ యాక్ట్ ఏ 3 and 4, నెక్స్ట్ ఐటీ యాక్ట్ 66C అండ్ 66D, ఈ 2 పెట్టారండి. నేను అప్పుడే అది అరెస్ట్ ఇంటిమేషన్లోనే అడిగాను, ఏమి అతను ఇన్ఫ్లుయెన్సర్ కదండి, ఇతను ఏమి అప్లికబుల్ అవ్వ కదా అని ఐఓ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగితే, అది నేను కాదండి ఐఓ కమిషనర్ గారు అన్నారు, అది అన్నాడు. సరేనండి, నాకు డాక్యుమెంట్స్ పెట్టండి అని మెసేజ్ చేస్తే నాకు ఆ నైట్ రిప్లై ఇవ్వాల. నెక్స్ట్ డే కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత 11కి ఇచ్చారండి. 11:15కి ఆయన సిఎంఎం కోర్టు జడ్జి గారి ముందు రిమాండ్ తీసుకున్నారు. నేను అబ్జెక్షన్స్ రైజ్ చేశాను, పలానా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ సెక్షన్స్ 7 years లోపల ఉన్నాయి కదండి, ఏదైనా మీరు రిమాండ్ రిజెక్ట్ చేయాలి అది అంటే ఆయన కన్సిడర్ చేయలేదండి. సో ఆయనకి 14 days రిమాండ్ వేశారు. అప్పుడు ఇది జరిగింది మొన్న సండే అండి. అది అంటే యాక్చువల్గా అంటే బయట వినిపిస్తున్న వాదన ఏంటంటే అండి, లోకల్ బాయ్ నాని గారు అంటే మీరు చాలాసార్లు అంటే మీలాంటి లాయర్ల దగ్గర, అడ్వకేట్ల దగ్గర విన్నమాటే, ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అనేది, అంటే నేను తెలియక చేశాను అంటే అది యాక్సెప్ట్ చేయదు. లా అనేది చట్టం ఎప్పుడూ ఒక విధంగానే ఉంటుంది. తెలిసి చేసినా, తెలియకపోయి చేసినా, తెలిసి చేసినా శిక్ష అని అంటారు కదండి. సో లోకల్ బాయ్ నాని తర్వాత ఒక వీడియో చేశారు, అంటే ఆయన తనకి తెలియదు ఈ విషయాలు ఇలా అని కొన్ని చేశారు. కానీ ఆ విధంగా అంటే తెలిసి చేసినా, తెలియక చేసినా అది నేరం కిందే వస్తుందన్న దాంతో ఏమైనా తీసుకున్నారనుకోని భావించచ్చా? అంటే ఈ పర్టికులర్ గేమింగ్ గురించి చెప్తానండి. మన రాజ్యాంగంలో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది ఇచ్చిందండి. షెడ్యూల్ 7 కాంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఐదర్ యూ కెన్ ప్రమోట్ గేమింగ్ ఆర్ దాని మీద బ్యాన్ చేయొచ్చు. మరి అలాంటి ఉన్నప్పుడు ఏ స్టేట్లో ఇది బ్యానో, ఏ స్టేట్ బ్యాన్ కాదో చాలామందికి తెలియదండి అవేర్నెస్. దానికి తోడు ఏంటంటే ప్రతి యాప్ ఏదైతే బ్యాన్ అని అంటున్నారు, ఇప్పుడు ఆంధ్ర ఉందండి బ్యాన్, ఎన్ని యాప్స్ ఈరోజు ఓపెన్లో ఉన్నాయి? ఎగ్జాంపుల్ మీకు నేను మామూలుగా ఒక మొబైల్లో చూపిస్తాను. నాని మీద పెట్టింది ఓకే విన్ అనే యాప్కి ప్రమోట్ చేశాడని. ఇప్పుడు టైం ఎంత అండి? 7:46 ఈ టైం ఈరోజు. 5:46 టైం ఎంత అండి? డేట్ 27. ఎందుకంటే ఇప్పుడు ఇది స్టిల్ ఓపెన్లో ఉంది. గేమ్ యాప్ ఏదైతే ఉందో స్టిల్ ఓపెన్లో ఉంది. మరి ఇంత చేసిన పోలీసు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన పార్టీగా చేశాడా? ఎవడైతే వీళ్ళు ఎవరిని చేయలేదండి. A1గా ఎక్యూజ్డ్గా నానిని పెట్టారు. నాని కన్ఫెస్ చేశాడని ఇంకో 6 పెట్టాడండి. అది అండి. సో ఇప్పుడు దీని మీద ఇప్పుడు నేను ఓపెన్ చేశానండి, ఇది లీగలా ఇల్లీగలా? ఎవరు డిసైడ్ చేయగలరు లీగలా ఇల్లీగలా? మన స్టేట్ గవర్నమెంట్లో 2020లో అమెండ్మెంట్ వచ్చిందండి. దాని ప్రకారం ఏంటంటే సైబర్ స్పేస్ అనేది యాడ్ చేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అవన్నీ కూడా బ్లాక్ చేసుకుంటూ వచ్చారు. ఒక 132 బ్లాక్ చేశారు, వెబ్సైట్స్ కానీ ఇవన్నీ ఆఫ్షోర్ అకౌంట్. అరౌండ్ 2019 అండి, 2020 అండి. 2020లో గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ జరిగింది. అయితే ఈ జరిగిన తర్వాత బ్లాక్ చేశారు.
తర్వాత కంటిన్యూస్ మానిటరింగ్ ఏదండి 2020 తర్వాత ఈరోజు నానిని అరెస్ట్ అయ్యే వరకు ఎవరికి గుర్తు రాలేదా బెట్టింగ్ అనేది? ఇంకోటి అదొకటి వదిలేస్తే ఎవరో పక్క స్టేట్కి సంబంధించిన క్యాడర్ ఐపీఎస్ ఆయన పోస్ట్ చేశాడు. తెలుగు స్టేట్లు రెండు ఒకటే కాబట్టి ఒక తెలుగు చూస్తున్నారు కాబట్టి ఆయన పోస్ట్ చేశాడు అనుకోవచ్చు. అప్పుడు దాకా ఈ స్టేట్ గవర్నమెంట్లో పోలీసులు ఏం చేస్తున్నారండి? ఎవరో పట్టించుకోవాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. అది కాకుండా కంప్లైంట్ పెట్టింది ఒక ఆయన, ఇది మాది వచ్చి 34/2025 అండి క్రైమ్ నెంబరు. 32 అని ఒక క్రైమ్ నెంబర్ ఉంది, దాంట్లో కూడా ఈయనే కంప్లైనెంట్. అంటే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఓకే అతను అందులో ఏమని ఇచ్చాడు, నేను పలానా క్యాసినో ఆడాను సంథింగ్, ఎవరో సిద్ధు అనే ఆయన మోసం చేశాడని పెట్టాడు. సెక్షన్లో కూడా సిమిలర్ అండి. దాంట్లో గేమింగ్ యాక్ట్ లేనట్టుంది, ఇందులో గేమింగ్ యాక్ట్ యాడ్ చేశారు. తర్వాత ఇదే కంప్లైనెంట్ వచ్చేసి దీంట్లో కంప్లైంట్ చేశాడు ఏమని, నేను 4 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్స్ మీ అందరం కలిసి 3,09,00,000 పోగొట్టాము. అది కాకుండా నేను చాలా బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టానని చాలా చెప్పాడు, కానీ ఆ యాప్లో పర్టికులర్గా నాని ప్రమోట్ చేసింది లేదు. అంటే కాదు, అంటే ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేశారో, అంటే నేను ఇలాగ బెట్టింగ్స్ ఆడుతూ ఇలాగ నష్టపోయాను, కోట్ల నష్టం వచ్చింది అన్న దాంట్లోని నాని ప్రమోట్ చేసింది నాని ప్రమోట్ చేసిన ఏ యాప్ లేదండి. ఏ యాప్ అంటే మనం చేసింది ఒక యాపే, ఆ యాప్ అయితే లేదండి. అదైతే ఆ యాప్ లేదు. సరే, అది ఒక పాయింట్ పక్కన పెడితే ఆయన ఏమంటాడు ఆ కంప్లైనెంట్లో, నేను ఇంత లాస్ అయ్యాను కాబట్టి ఫ్యూచర్లో ఇంకెవరైనా లాస్ అయిపోతారు అని మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి పెట్టాడండి. మీరు యాక్షన్ చేయండి, జనాలు కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పి తన ప్రాధేయపడ్డాడు. కానీ ఎవరు ఆడదని కూడా చెప్పాడు. కానీ సార్ మీరు అన్నది నాకు అర్థమైంది. యాక్చువల్గా ఆ వీడియో కూడా చాలామంది, అంటే నేను చూసాను, చాలామంది చూసే ఉంటారు నాని చేసింది. అంటే అలాంటి వీడియోలు కోర్టు వారు ఇప్పుడు మీరు వాదిస్తూ ఉన్నారు, అంటే ప్రాసెస్ అంతా నడుస్తుంది, అందులో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే తప్పు చేసేవాడు చేశాడు, నాకు తెలియక జరిగింది అని ఒప్పుకున్నాడు కదా సార్. తప్పు జరిగింది అంటే అడ్మిట్ చేసుకొని చెప్పాడు, కానీ ఏంటంటే తెలియక జరిగిపోయింది సార్. ఇప్పుడు దీనివల్ల ఇబ్బంది అయింది, తెలియక జరగడం వల్ల ఇబ్బంది అవ్వడం వల్ల ఇంతవరకు వచ్చింది. మనం ఏంటంటే ఈ సెక్షన్ వర్తించాలి, ఈ సెక్షన్ వచ్చింది కూడా అని చెప్పట్లేదు సార్. నాని అన్నవాడు అంటే నిరపరాధి, అతను తెలియని అర్థంలో అంటే మైండ్ అబ్సెన్స్లో అయిపోయింది. అంటే ఆ మైండ్ అంతగా నాలెడ్జ్ లేదు సార్. ఇప్పుడు చదువుకున్నోడు ఒకలా మాట్లాడతాడు, చదువు లేని ఒకలా మాట్లాడతారు. పాపం నాని గారికి కొంచెం అంటే ఇంకేం కాదు సార్, అతను ఏంటంటే వాస్తవంగా ఫిషర్మ్యాన్ సార్. అతను బోట్కి వెళ్ళి అతని పని కార్యక్రమం చేసుకొని అంతే మొత్తం చూసుకొని వస్తారు. అంటే వాళ్ళంటే అతనికి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎక్కువ రారు కదా సార్. అతను మ్యాక్స్ బోట్కి వెళ్ళి వస్తారు, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకొని వాళ్ళు మాడుకుంటారు. దాన్ని బట్టి నాలెడ్జ్ దీనివల్ల లేదండి. అంటే దీనివల్ల ఎంత నష్టపోతారా, నేను ఎంత ఇబ్బంది పడతానా. అతనికి చిన్న పాప ఉందండి, ఆ పాప నాన్న ఏడుస్తుంది 4-5 రోజుల నుంచి. అంటే చెప్తున్నాను, అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు యువతలో నాని అనే వ్యక్తి చాలా పెద్దోడు, వాళ్ళు ఏం చేశారు జైలుకి వెళ్ళిపోయి అందరూ అనుకుంటారు జనాలు, కానీ అతను ఎంత బాధపడుతున్నాడో ఏం చేస్తాడని చెప్పి మనకు తెలుసు. ఎందుకంటే మేము అక్యూజ్ తరపున మనకు తెలుసు అండి. ఇది మొత్తం అంతా మన వాదోపాదాలు మొత్తం అన్ని కోర్టు వరకు సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు వారు తీర్పు కూడా త్వరలోనే ఇస్తారు. దీనివల్ల మనకు అనుకూలంగా ఇస్తారని దేవుడు కోరుకుంటున్నాం. ఎందుకంటే తప్పనే జరిగింది, మనం అదే చెప్పాం, మన భయ్య కూడా అదే చెప్పారు. దీన్ని బట్టి ఏంటంటే కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండి కొంచెం మంచిగా, అంటే సోషల్ మీడియా అనేది 2 విధాలు వాడుకోవచ్చు. అయితే మంచి వాడచ్చు, లేదా చెడుగు వాడచ్చు. నా ఉద్దేశం ఏంటంటే అంటే మన ఏజ్ ప్యాటర్న్ అందరికీ ఒకటే చెప్తున్నాను, మా యంగ్ యూత్కి, సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేసుకోండి, చెడుకని యూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే సెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయి. బిఎన్ఎస్ మొత్తం సెక్షన్ చాలా దారుణంగా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఆసామాషిగా తీసుకోవద్దు ఈ విషయాన్ని అని నేను చెప్పదలుచుకున్నాను మీడియాకి మొత్తం అందరికీ. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా తెలంగాణ ఐపీఎస్ కేడర్కి సంబంధించిన సజ్జనార్ గారు ఆయన పెట్టడం వల్ల ఇలా జరిగింది ఇట్లాగానే, అంటే ఈ కేసుకి సంబంధించి కథలకు వచ్చిందని. అంటే యాక్చువల్గా అంటే అది ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరైనా స్పందించవచ్చు కదా. ఇప్పుడు చాలాసార్లు పిల్ వేస్తూ ఉంటారు, ఎవరో తెలియని వాళ్ళు ఎవరో వచ్చి ఏదో జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది కానీ కోర్టులో కొన్ని వాటి మీద పిల్స్ వేస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా ఒక దాని మీద వేశారని విన్నాను, దానికోసం కూడా అడుగుతాను నేను తర్వాత. అంటే ఇప్పుడు సజ్జనార్ గారు ఆ వేసిన విధానాన్ని మీరు తప్పుపడుతున్నారా? ఎస్ అండి. అది ఎందుకండి? ఇప్పుడు ఆయనకి నిజంగానే అందరి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆయనే ఒక ఎవరినైనా లాయర్ని ఎంగేజ్ చేసి పిల్ ఫైల్ చేయొచ్చండి. అది అందరికి ఎంటైర్ స్టేట్ అయితే ఎంటైర్ కంట్రీ ఉపయోగపడుద్ది. అంతేగాని ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఈ పర్టికులర్ వీడియోలు ఎలా చేస్తున్నారంటే అందరిది పెట్టండి. నేను ఆయనకే ట్వీట్ చేశాను, ఎలాగైతే సెలబ్రిటీలు అందరూ చేస్తున్నారో ఆ వీడియో ట్వీట్ చేస్తే ఈ రోజు దాకా ఆయన పెట్టను కూడా పెట్టలేదు. మీరు పెట్టారు ఆయనకి ట్వీట్? చూపించండి.
ఓకే ఆయనకి నేను పెట్టాను. ఆ. మరి అలాంటప్పుడు అందరినీ ఒకలా చూడాలి కదా. ఓకే అందరూ అంటే ఇలాగ గేమింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ ఒకలాగా చూడాలి. నా ఉద్దేశం అయితే అందరినీ ఒకలాగా చూడాలి. ఈయన ఒక్కడిది పెట్టేసి తెలంగాణలో అయితే ఆయన ఎవరిని అసలు పట్టించుకుని ఫస్ట్ ఒక ఆయన్ని పెట్టారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఎవరిని పట్టించుకోవాలి గవర్నమెంట్. ఎందుకంటే అవి పాత వీడియోలు అండి, ఊరందరికీ తెలుసు పాత వీడియోలు అని. ఇప్పుడు పోస్ట్ చేసి ఇలాంటివి నువ్వు చేస్తున్నావు అంటే అది తప్పు. ఆయన అడిగే పద్ధతి తప్పు అంటున్నాను నేను. అంటే ఆయన సమాజం మీద ఒక ప్రేమతో లేకపోతే యూత్ మీద అంటే యూత్ పాడైపోతుంది ఇలాంటి చెడు చేస్తున్నారు అన్న దాంతో అడుగుండొచ్చు కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి తెలియదా ప్రొసీజర్ ఏంటి, లాలో ప్రొసీజర్ ఏంటి, అందరికీ రీచ్ అవ్వాలంటే ఎలా చేయాలో, అందరికీ నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవ్వచ్చు కదా ఆయన. అది చేయకుండా ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఒకసారి ఏమో ఆయన తెలంగాణకు సంబంధించి ఒక ఆయన చేశాడు, నెక్స్ట్ ఏమో ఆంధ్రాకి సంబంధించి నాని చేశాడు. సరే మీరు వేస్తున్నారు కదండి, మరి హృతిక్ రోషన్ చేశాడు, ధోని చేశాడు, కోహ్లీ చేశాడు, అలా 10-15 మందిది అందరి వీడియో ఒకటి నాకు దొరికితే ఇంటర్నెట్లో అది తీసుకెళ్ళి ఆయనకి పంపిస్తే ఈ రోజు దాకా మరి పోస్ట్ చేయలేదు కదా. ఎలా పంపించారు? ఇక ట్విట్టర్లోనే పెట్టారు. ఓకే ఓకే ఓకే. ఇందులో స్టిల్ అన్ని యాప్లు ఓపెన్లో రన్నింగ్లో ఉన్నాయండి ఇండియాలో ఇప్పటికి. మరి ఏం యాక్షన్ తీసుకుంటున్నట్టు? నాని అయితే ఒక లెక్క, వీళ్ళైతే ఒక లెక్క. ఎందుకు ఆ డిస్క్రిమినేషన్? అందరినీ సమానం చూడాలి కదా. ఆర్టికల్ 14 అందరికీ అప్లికబులే కదండి. నేను అడిగే పద్ధతి అది. ఓకేనండి. సో సజ్జనార్ గారికి పెట్టిన తర్వాత ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్? ఎటువంటి రెస్పాన్స్ అంటే అది ఎందుకంటే నేను నాని కంటే కామన్ మ్యాన్ కదా, ఓకే అందుకని నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. అది విషయం. ఓకే సరే అంటే కాదు కానీ యాక్చువల్గా నాని గారి కేసు ఇక్కడ ఫైల్ చేయడానికి పోలీసు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఈ విశాఖపట్నం పోలీస్ వారు ఫైల్ చేయడానికి కారణం